హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనాయుడు. వెల్కమ్ బ్యాక్ టు మై హాస్టల్ లైఫ్ సిరీస్ డే 18. సో ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను అనమాట కాలేజ్కి. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, రూమ్మేట్స్ అయితే అస్సలు రాలేదు. నేను ఒక్కదాన్నే ఉంటున్నా. సర్లే ఫస్ట్ టైం వెళ్ళని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో చూద్దాం. సో ఇంకా మార్నింగే లేచేసి రెడీ అయిపోయారనమాట కాలేజ్కి వెళ్ళడానికి. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, హాస్టల్ లైఫ్లో ఉండడం చాలా హ్యాపీ అది ఇది అనుకుంటారని. అంత సీన్ ఉండదు, మీరు అనుకున్నట్టు అలా ఏం ఉండదు. మన పనులు మనమే చేసుకోవాలి ప్రతి ఒక్కటి. అందరూ అనుకుంటారు అనమాట హాస్టల్లో ఉండి పనులు ఏం రావు పిల్లలకి, వాళ్ళు అక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు అది ఇది అని. అలా ఏం ఉండదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళు ఉండే సరౌండింగ్స్ వాళ్ళే ఉంచుకోవాలి. సో ఇంకా మార్నింగే లెగ్ చేసి నా బెడ్షీట్ నిమ్మడి తీసుకొని మొత్తం ఇంకా బ్యాగ్ సర్దేసుకొని రెడీ అయిపోయాను అనమాట కాలేజ్కి. ఇంకా అలా కాలేజ్కి వెళ్ళాను. ఫస్ట్ డే కదా, సెకండ్ ఇయర్లో ఫస్ట్ డే ఇదే నాకు. సో ఇంకా ఐడి కార్డ్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను అనమాట కాలేజ్కి. అసలు హాస్టల్లో అయితే ఎవ్వరు లేరు. హాస్టల్ బయట అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా అలా కాలేజ్కి వెళ్ళిపోయాయి. కాలేజ్లో కూడా స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఎవరి పాటికి వాళ్ళు ఇంకా రిటర్న్ అయిపోయారు. ఇంకా నేను రూమ్కి వచ్చేసాను. ఇంక రూమ్లో నేను ఒక్కదానే ఉంటున్నాగా, సర్లే ఇంకా అక్కడ విండో దగ్గర కూర్చొని కాసేపు ఇంకా ఆలోచిస్తా కూర్చున్నా. ఇంకా అలా ఆలోచిస్తా కూర్చున్నాను అనమాట. నాకేం అంత భయం అనిపించలేదు ఒక్కదాన్ని ఉండడం కూడా. ఓకే, ఎలోన్ ఎక్స్పీరియన్సే బెటర్ అనిపించింది. కొంచెం ఎలోన్గా ఉన్నప్పుడు పీస్ఫుల్ మైండ్ తోటి ఉంటాం, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా క్రియేటివ్గా చెయ్యాలని చెప్పేసి ఇంకాసేపు నేను వాయిస్ రికార్డ్ తీసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. ఇది ఇవాళ వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.